హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీ స్క్వేర్. సినిమా ఇండస్ట్రీలోకి ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా ఎంట్రీ ఇచ్చి సుమారు 25 ఏళ్లుగా లైమ్ లైట్లో ఒక హీరోయిన్గా కొనసాగడం అంటే అంత సులభం కాదు. నేడు కొందరు హీరోయిన్లను అలా వచ్చి ఇలా వెళ్ళిపోతున్నారు. తమలో ఎంతో అందంతో పాటు టాలెంట్ దాగి ఉన్నా కూడా సరైన అవకాశాలు లేక తమ సినిమా కెరీర్కు ఫుల్ స్టాప్ పెట్టేస్తున్నారు. ఇలాంటి వాటికి చెక్ పెడుతూ నాటి నుంచి నేటి తరం హీరోలతో కూడా పోటీ పడుతూ ఏమాత్రం తగ్గకుండా 2 దశాబ్దాలకు పైగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు త్రిష గారు. తమిళం, తెలుగు, హిందీ, కన్నడ భాషల్లో ఇప్పటికీ తిరుగులేని హీరోయిన్గా రాణిస్తున్నారు. నేడు త్రిష గారికి 41వ పుట్టినరోజు. ఆ వేడుకను జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా త్రిష గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ వీడియోని చివరి వరకు చూడండి. వీలైతే లైక్ చేయండి, కుదిరితే సబ్స్క్రైబ్ చేయండి. చెన్నై మహానగరంలో కృష్ణన్, ఉమా దంపతులకు 1983లో జన్మించారు త్రిష గారు. బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ చదువుకున్నారు. తన చదువు పూర్తయిన తర్వాత మోడలింగ్ వైపు అడుగులు వేశారు. అలా 1999 మిస్ చెన్నై పోటీలో విన్నర్గా తన ఏంటో చాటి చూపించుకున్నారు. అలా అదే ఏడాదిలో జోడీ సినిమాతో తెరంగేట్రం చేశారు. అందులో హీరోయిన్ సిమ్రన్కు స్నేహితురాలుగా నటించారు. ఆ సినిమా హిట్ కావడంతో త్రిషకు సరైన గుర్తింపు వచ్చింది. అలా సౌత్ ఇండియాలోని అందరి దృష్టిని ఆమె ఆకర్షించారు. ఈ క్రేజ్తో సూర్యతో హీరోయిన్గా నటించే ఛాన్స్ ఆమెకు మౌనం పేసియేదే తొలిసారిగా వరించింది. అక్కడి నుంచి నీ మనసు నాకు తెలుసుతో అనే సినిమాతో టాలీవుడ్లోకి అడుగుపెట్టారు. ఇందులోని ఒక సాంగ్తో తెలుగు ప్రేక్షకులకు త్రిష గారు బాగా కనెక్ట్ అయ్యారు. 2004లో ప్రభాస్తో వర్షం సినిమాలో త్రిష హీరోయిన్గా నటించారు. ఈ సినిమా త్రిష కెరీర్నే మార్చేసింది. శైలజ అలియా శైలు పాత్రలో కనిపించిన త్రిష ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యారు. అలా తన అందంతో అందరినీ వర్షంలో తడిసేలా చేశారు. ఈ క్రమంలో నువ్వొస్తానంటే నేనొద్దంటానా, అతడు, ఆడవరి మాటలకు అర్థాలే వేరులే, కృష్ణ, బుజ్జిగాడు వంటి బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టారు. సౌత్ ఇండియాలోనే టాప్ హీరోయిన్ల లిస్టులో త్రిష చేరిపోయారు. తెలుగులో సీనియర్ హీరోల నుంచి కొత్త హీరోల వరకు అందరితోనూ నటించే అవకాశం ఆమెకు దక్కింది. స్టార్డమ్ను పట్టించుకోనని చెబుతున్న త్రిష కొత్త హీరోలతో కూడా కలిసి నటించారు. నటిగా కెరీర్ ఆరంభించి ఇన్నేళ్ళవుతున్న అవకాశాలు అందుకోవడంలో త్రిష ముందు వరుసలోనే ఉంటున్నారు. అందుకు ఉదాహరణ రీసెంట్గా లియో సినిమాలో మెప్పించిన త్రిష. ప్రస్తుతం చిరంజీవి, అజిత్, విజయ్ వంటి స్టార్ హీరోలతో నటిస్తూనే లేడీ ఓరియంటెడ్ చిత్రాలతో కూడా బిజీగా ఉంటున్నారు. త్రిషకు బాగా నచ్చే హీరోలు కమల్ హాసన్, వెంకటేష్, అమీర్ ఖాన్. ఇదే విషయం ఆమె ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. హీరోయిన్స్లలో సిమ్రాన్, ఏంజలినా జోలీ అంటే ఆమెకు చాలా ఇష్టమట. ఇన్నేళ్ల పాటు త్రిష హీరోయిన్గా ఉన్నా కూడా ఆమెపై పెద్దగా వివాదాలు చుట్టుముట్టలేదు. రూమర్స్ విషయంలో కూడా కాస్త తక్కువేనని చెప్పవచ్చు. 2016లో ఒకసారి తమిళుల సాంప్రదాయమైన జల్లికట్టుకు వ్యతిరేకంగా ఆమె ట్వీట్ చేయడంతో అప్పట్లో పెద్ద దుమారమే రేగింది. దీంతో ఫైనల్గా కమల్ హాసన్ ఎంట్రీ ఇచ్చి ఆ గొడవకు ఫుల్ స్టాప్ పెట్టారు. ఆమెను బాధ పెట్టొద్దని ఆయన తమిళ ప్రజలను కోరారు. త్రిష వ్యక్తిగతం గురించి కూడా ప్రచారం జరిగింది. ఓ వ్యాపారవేత్తతో నిశ్చితార్థం అయ్యాక పెళ్లికి నో చెప్పిందని గతంలో త్రిష గురించి ప్రచారం జరిగింది. కానీ ఆమె కుంగిపోలేదు. అది నా వ్యక్తిగత విషయమని చెప్పిన త్రిష వాటన్నిటినీ అధిగమించి సినిమాలపైనే తన దారిని మార్చుకుంది. అయితే తన వివాహం గురించి ఇప్పటికీ కూడా పలు వార్తలు వస్తూనే ఉన్నాయి. ఎప్పటికైనా ప్రేమ వివాహమే చేసుకుంటానని త్రిష ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. 41 ఏళ్ల ఈ బ్యూటీకి ఆ గడియలు ఎప్పుడొస్తాయో చూడాలి. హీరోయిన్గానే కాకుండా వివిధ కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్గా కూడా త్రిష ఉన్నారు. ప్రస్తుతం ఆమె ఒక్కో సినిమాకు సుమారు 12 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నారనేది ప్రచారం. సోషల్ మీడియాలో వస్తున్న సమాచారం ప్రకారం త్రిషకు చెన్నైలో 15 కోట్ల విలువ చేసే విలాసవంతమైన ఇల్లు ఉందట. హైదరాబాద్లో కూడా త్రిషకు 8 కోట్ల విలువ చేసే ఇల్లు ఉన్నట్టు తెలుస్తోంది. హైదరాబాద్లో కొన్ని ఫ్లాట్స్ కూడా త్రిషకు ఉన్నాయని సమాచారం. 5 కోట్ల వరకు విలువ చేసే పలు లగ్జరీ కార్లు ఆమె వద్ద ఉన్నాయట. ఇలా తన 25 ఏళ్ల సినీ కెరీర్లో ఇప్పటి వరకు సుమారుగా 120 కోట్లకు పైగానే ఆస్తులు కూడబెట్టినట్లు తెలుస్తుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.